అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రతీష కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీగా చాలా రుచిగా ఉండే క్రిస్పీ దొండకాయ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఫ్రైని స్నాక్లా కూడా తినొచ్చు, వేడి వేడి అన్నంతో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ప్రారంభిద్దాము. ముందుగా అయితే దొండకాయని ఫ్రై చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్ రైసు, పెరుగన్నము వీటిలో చాలా బాగుంటుంది. ముందుగా అయితే దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఉప్పు వేశాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారము, కొద్దిగా నూనె వేసి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పిండి అయితే వేస్తున్నాను చూడండి. అన్నీ 2 టేబుల్ స్పూన్లు శనగపిండి మాత్రం 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే మసాలాలు దొండకాయ బాగా పడుతుంది, ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చూసారు కదా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసిన దొండకాయను కొద్దిగా వేసి మీడియం మంటపై గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలాగా దొండకాయ ఫ్రైని మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే రెండో వై కూడా అలాగే వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలండి. టేస్టీ దొండకాయ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ దొండకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. బయట చాలా క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉండే ప్రతి ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం టీ టైంకి లేదా వేడి వేడి అన్నంతో ఫ్రైకి అద్భుతంగా ఉంటుంది. సాంబార్ రైస్కి, పెరుగన్నము, పప్పు వీటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఫైనల్గా మనము అందులో కరివేపాకు, పచ్చిమిర్చి చిలుకలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని దొండకాయ ఫ్రైలో వేసేయాలండి. అప్పుడు మనకి కొద్దిగా కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, మన క్రిస్పీ దొండకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఫ్రైకి మంచి కలర్ వస్తుంది. చివరిగా కరివేపాకు కూడా వేసుకొని మనము చాలా రుచికరమైన దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. బయట కొద్దిగా క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైని వేడి వేడి అన్నంలోకి నెయ్యితో కలిపి తింటే ఆ రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం ప్రత్యూష కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.